హాయ్ ఫ్రెండ్స్, మేము శ్రీశైలం వెళ్తున్నాము. ఆల్మోస్ట్ టైం 10 అవుతుంది. మేము వచ్చేసరికి 10 దాటింది. ఆల్మోస్ట్ మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యాము. మంచు బాగా ఉండటం వల్ల రోడ్ బాగా కనిపించలేదు, మధ్యలో ఆగాల్సి వచ్చింది. సో రోడ్ బాగానే ఉంది. కార్లో ఫస్ట్ టైం వస్తున్నాము. ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో అనుకున్నాము, బట్ పర్వాలేదు, డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చు వెహికల్లో. ఎందుకు అని అంటే రెండు వెళ్ళేది వచ్చేది ఒకటే రూట్ ఉంటుంది ఇక్కడ. సో మనకి తిరుపతిలో వెళ్ళడానికి రావడానికి వేరే వేరే రూట్స్ ఉంటాయి కాబట్టి అంత భయం అనిపించదు. ఇక్కడ మాత్రం రావడానికి పోవడానికి ఒకటే రూట్ ఉంటుంది. అది కాకుండా నల్లమల్ల ఫారెస్ట్ కదా, కొంచెం భయంగా కూడా ఉంటుంది. సో అందుకే మార్నింగే స్టార్ట్ అయ్యాం మేము. లైట్ ఉన్నప్పుడే వెళ్ళిపోవాలి, లైట్ ఉన్నప్పుడే తిరిగి రావాలి అని చెప్పేసి. సో ఇది నా 3వ విజిట్ శ్రీశైలము. మొదటిసారి నేను, మా నాన్న, అమ్మ, అన్నయ్య, నాయనమ్మ అందరం కలిసి యాత్ర బస్సులో వెళ్ళాము. అప్పుడు నాకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండొచ్చు, బాగా గుర్తులేదు. ఫస్ట్ టైం థమ్స్అప్ నేను శ్రీశైలంలోనే తాగాను మీన్స్ తాగలేకపోయాను. జస్ట్ 1-2 సిప్లు వేసినట్లు ఉన్నాను అంతే. ఆ ఏజ్లో మనం తాగలేం కదా, చాలా ఘాటుగా ఉంటుంది. అక్కడ మేము అప్పట్లో అంటే ఆ టైంలో మేము శ్రీశైలం వచ్చినప్పుడు ఇంత రష్ ఏం లేదు. అంతే, ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి 9 ఏమో అయినట్లుంది. సో చీకట్లోనే వచ్చాము శ్రీశైలం. ఒక 5-6 టైమ్స్ ఏమో దర్శనానికి తీసుకెళ్ళింది అమ్మ. సో అంత ఈజీగా ఉంది. అప్పుడు ఇంత రష్ జనాలు ఇలా లేదనమాట. మేము కాళహస్తి, తిరుపతి అలా తిరిగాము. ఇంకా కొన్ని ప్లేసెస్ గుర్తు కూడా లేవు. మొన్న నవంబర్లో అరుణాచలం ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్ళకు బొబ్బలు వచ్చాయి. ఆ బొబ్బలతోనే నేను తిరుపతి, కాళహస్తి, గోవిందరాజుల స్వామి గుడి, పద్మావతి అమ్మవారి గుడి అన్నీ తిరిగాను. ఎక్కడి నుంచి ఓపిక వచ్చిందో తెలియదు కానీ ఆ బొబ్బలతోనే నడిచేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం కాళ్ళు వాసిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ పాతాళ గంగకు కూడా కిందకి దిగి మళ్ళీ ఎక్కాలి అని అంటే కాళ్ళ నొప్పులు వస్తాయి. మనమేమో మెట్లు ఎక్కేది దిగేది ఉండదు కదా. సో ఇప్పుడు మెట్లెక్కి దిగాలంటే కనిపిస్తాడు దేవుడు నిజంగానే. సో అదండి సంగతి. మా శ్రీశైలం ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. మల్లన్న దర్శనం ఎలా ఉంటుందో.